ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీ రిజర్వేషన్ బిల్లును బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు తెలంగాణ మంత్రులు. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ రిజర్వేషన్ కృతజ్ఞత పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీ రిజర్వేషన్ కృతజ్ఞత బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు మంత్రులు పరిశీలించారు. మొదట ఇందిరాగాంధీ స్టేడియంలో సభ నిర్వహించాలని భావించారు. అయితే ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని ఖరారు చేశారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ను కామారెడ్డి వేదికగా ప్రకటించింది. తిరిగి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తున్న తరుణంలో అక్కడే కృతజ్ఞత సభ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కాకుండా బీజేపీ అడ్డుకుంటోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఆ పార్టీ ఎప్పుడూ మతం, దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్కు మహేష్ గౌడ్ సవాల్ విసిరారు. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళ్దామని ఛాలెంజ్ చేశారు. దేవుడు పేరు లేనిదే మీకు ఓట్లు రాలవు. నీ వ్యవహారం ఏది కూడా బీసీ బిడ్డలాగా లేదు. అందుకే బండి సంజయ్ దేశ్ముఖ్ అని చెప్పాను. ఒక దేశ్ముఖ్ లా వ్యవహరిస్తున్న మాట చెప్పాను. మళ్ళీ చెప్తాను వల్ల నా మీదో చిల్లర మల్లగాతో మాట్లాడిచ్చిండు. నేనేదో సెక్యూరిటీ కోసం చేస్తానని మాట చెప్పినాడు. రా బండి సంజయ్, నేను సెక్యూరిటీ వదిలేస్తాను, నువ్వు వదిలేయి. రేపొంచి ఇద్దరం కూడా సెక్యూరిటీ లేకుండా, గన్మెన్ లేకుండా తిరుగుదాం రా. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా బీసీ రిజర్వేషన్లను కల్పిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. కామారెడ్డిలో 15న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రులు. బీసీలకు ఇచ్చిన మాటను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతిపక్షాలు ఎన్ని కారు కోతలు కూసినా, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రాలు పన్నినా, ప్రతిపక్షాలు కావాలని గుడ్డగాల్చి మన మీద వేసినా చిత్తశుద్ధితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు ఆలోచనలకు అనుగుణంగా మన పార్టీ అద్భుతమైన ఈ మీటింగ్ ని సక్సెస్ చేయాలి. కామారెడ్డిలో 15న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రులు.